EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్. హైడ్రా భయంతో అమరావతికి పెట్టుబడులు, ఇదంతా రేవంత్ ప్లానేనన్న కౌశిక్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందించిన నందమూరి తేజస్విని. హరీష్ రావు హౌస్ అరెస్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు. సమఉజ్జీకాని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్న అరెక్పొడి గాంధీ. విచారణకు సహకరించండి, జోగి అవినాష్ కు సుప్రీం ఆదేశం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ దక్కింది. 2 జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 5.5 నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. కోర్టు పలు షరతులు విధించింది. 10 లక్షల పూచీకత్తుతో పాటు ఇతర సెక్యూరిటీ సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టుకు విచారణ కావాలని తెలిపింది. సాక్షులను ట్యాంపర్ చేయకూడదని షరతులు విధించింది. ఆర్జికర్ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలపై హత్యాచార విషయంలో న్యాయం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనతో తలెత్తిన ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీనికి తెరదించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జూనియర్ వైద్యులు శుక్రవారం నాడు లేఖ రాశారు. వేణుస్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్పింగ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు వేణుస్వామి మోసాన్ని వెలుగులో తెచ్చిన తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం పిటిషన్ వాదనతో ఏకీభవించింది. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. టీడీపీ ఆఫీస్పై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగి రమేష్, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ రోజు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సహకరించాలని జోగి రమేష్, అవినాష్ కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని సుప్రీం స్పష్టం చేసింది. 48 గంటల్లో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుకు సహకరించకపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ పార్టీలో అసంతృప్తి నేతలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వడం లేదు. తాజాగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఆ పార్టీలో కాకరేపుతుంది. వైసీపీని వీడేందుకు ఆయన నిర్ణయించుకున్నారనే ఓ ప్రచారం అయితే వాడివేడిగా వినిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ తరఫున చెక్కును అందజేశారు. బాలకృష్ణ కూతురు తేజస్విని. ఎన్నికల ప్రక్రియ ద్వారా పీఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారు. రేవంత్ రెడ్డితో ఇదొక సమస్య, చిట్చాట్లు చెప్తాడు, నేను ఎక్కడ ఉన్నా అని అంటాడు. పీఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా కాదు, సెలక్షన్ ద్వారా జరిగిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. పీఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో. చిట్చాట్లో చెప్తాడు, నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదంటే, ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు. ఏమన్నాడు? అదానికి ఓల్డ్ సిటీ అప్పచెప్తాడు. ఏం సంగతే, నువ్వు ఎట్లా చెప్తావు అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు? నేనేడే చెప్పిన పేపర్ వాళ్ళు తప్పు రాసిరు అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో. ఏమని? పీఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి. అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నిక జరిగిందే, బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అన్నారు. ఇది భారస, గాంధీకి యుద్ధం కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. సమఉజ్జీకాని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నారని అరకపుడి గాంధీ వ్యాఖ్యానించారు. 11 గంటలకి మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా. 11 గంటలకి రాకపోతే, మీరు రాకపోతే నేను మీ ఇంటికి 12 గంటలకు వస్తా అని చెప్పా. హారతితో స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీకి తీసుకెళ్తా అన్నటువంటి మనిషి ఇంటికి వెళ్ళే క్రమంలో పోలీసు బందోబస్తు పెట్టి నన్ను, మా కార్యకర్తల్ని ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో పూల కుండీలతో రాళ్లతో కొట్టి జరిగినటువంటి సంఘటన మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. మా దగ్గర విజువల్స్ కూడా క్లారిటీగా ఆధారాలు చేసి మా మీద కేసులు పెట్టిన విధానం, అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి,
జరిగినాయి. 11 గంటలకు వస్తా అన్న మనిషి రాకపోతే 12 గంటలకు వస్తా అని చెప్పిన నేను వెళితే కనీసం ఒక చీటర్తో సమవుజ్జితో పెట్టుకోలేదనే బాధపడ్డా. వాడు మా పార్టీకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించాడు. ఈరోజు ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే విభేదాలు సృష్టించే కార్యక్రమంలో కీలక పాత్ర మీ మీడియా ద్వారానే సృష్టించాడు. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళకైనా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అనే భావనతో కలుపుకుపోయినటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో కలుపుకుపోయినటువంటి పరిస్థితిని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులని పక్కన పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఆ శాసనసభ్యుడి స్టాండా, పార్టీ స్టాండా, పార్టీ అధ్యక్షుడి స్టాండా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారి మీద, నా సహచర శాసనసభ్యుల మీద ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, మిత్రులు, శ్రేయభిలాషులు ఉన్నారు. ఎవరు ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో ఇలాంటి వ్యాఖ్య రానివ్వలే. ఒక చీడ పురుగులాగా 2.5 సంవత్సరాల పార్టీలో చేరి ఎమ్మెల్సీ తీసుకొని ఈటెల రాజేంద్ర గారు 2 చోటలు నిలబడితే 2వ చోట కాన్సన్ట్రేషన్ చేయలేక ప్రజల ముందు ఎవరిని అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచావు అన్న విషయం నీకు తెలుసు. సమవుజ్జి కాకపోయినా నీ వాదనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నువ్వు చేతగాని వాడివని అర్థమైంది. నేను పార్టీతో తెలుసుకుంటా. పార్టీ అంటే గౌరవం, కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం. కానీ ఇటువంటి చీటర్లు పక్కన చేయటం మూలన పార్టీ నాశనం అవుతుంది. ఉదాహరణకి నిన్న పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ అధికారులనే తోసి దుర్భాషలాడి తిట్టే బయటకు లాగి పక్కకు తోసినటువంటి సందర్భం కూడా మీరంతా కూడా కళ్ళారా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో స్టాండ్ ఎదురు దాని మీద చక్కటి సమావేశాన్ని పెట్టి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం. 11 ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా, ఆయన వ్యక్తిగతమా అనే దానిపై భారత సాధిస్తానని స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టిందన్నారు. పీఎస్సీ చైర్మన్ అరకబడి గాంధీ నివాసానికి చేరుకున్న అనంతరం దానం మీడియాతో మాట్లాడారు. గాంధీ నివాసంలో భారత విస్తృత స్థాయి సమావేశం పేరిట ఆయన బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని ఎద్దేవా చేశారు. తాము అన్ని చేసి ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు. ఆ నిర్ణయం వచ్చే వరకు అందరూ కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ గా మరి నియమించిన తర్వాత గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, పిలువని పేరెంటానికి వస్తాడు. ఎవడన్నా పిలువని పేరెంటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు ఇంకెవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తానో కాబట్టి, నువ్వు మంగళారతినిచ్చి నన్ను స్వాగతిస్తానో కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ ఈరోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవము. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నారా? ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెర లేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా, 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టే మాటలు కానీ, చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ, అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు.
ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ యానంలోని రాజీవ్ గాంధీ బీచ్ వద్ద శుక్రవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంధ్యాకాల సమయంలో ఓవైపు గోదావరి పరుగులు పెడుతుంటే ఆకాశ తిలకం దద్దినట్లు ఎరుపు రంగులోకి మారింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. గోదావరి ప్రవాహం వీక్షించుకు వచ్చిన వారంతా ఆకాశంలో ఏర్పడిన రంగులను తమ సెల్ ఫోన్లో బంధించారు. పిఠాపురం చేరుకున్నారు వైఎస్ జగన్. ఏలేరు వరదలకు అతలాకుతలమైన గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు పిఠాపురానికి వెళ్లిన వైఎస్ జగన్ చూసేందుకు భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు. రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. ఇవాళ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు నిన్న ఎమ్మెల్యే గాంధీ గారిని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ కౌశిక్ రెడ్డి మీద దాడి. క్లియర్గా రేవంత్ రెడ్డి అజెండా, ఇది ఎమ్మెల్యే గాంధీ గారి దాడిలా మేము చూడడం లేదు, ఇది రేవంత్ రెడ్డి చేయించిన దాడిలా చూస్తున్నామంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా, దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు, రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. హైడ్రా వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నారు. ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది అంత ఒక పెద్ద కుట్ర అంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే #1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీఎం కేజ్రీవాల్కు బెయిల్. హైడ్రా భయంతో అమరావతికి పెట్టుబడులు, ఇదంతా రేవంత్ ప్లానేనన్న కౌశిక్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందించిన నందమూరి తేజస్విని. హరీష్ రావు హౌస్ అరెస్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు. సమఉజ్జీకాని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్న అరెక్పొడి గాంధీ. విచారణకు సహకరించండి, జోగి అవినాష్ కు సుప్రీం ఆదేశం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.